నమస్తే అండి. నేను డాక్టర్ అనుష జూకుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, V9 హాస్పిటల్స్, రసూల్పుర. ఫీవర్ సీజన్ వచ్చేసిందండి. అందరూ ఏంటంటే బయట ఎక్కడో ల్యాబ్స్‌లో టెస్టులు చేయించేసుకొని మాకు టైఫాయిడ్ వచ్చింది అని చెప్పేసి రిపోర్ట్స్ తీసుకొని వస్తున్నారనమాట. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా టైఫాయిడ్ వైరల్ పాజిటివ్ అని కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు టైఫాయిడ్ అంటే ఏంటి? దేనివల్ల మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుందనేది, అసలు టైఫాయిడా కాదా అనేది ఎట్లా నిర్ధారించాలి? ఈ బయట చేసే టెస్ట్‌లో వైరల్ టెస్ట్ అంటే ఏంటి? ఆ వైరల్‌లో ఏది ఉంటే పాజిటివ్‌గా మనం టైఫాయిడ్‌గా గుర్తించాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. టైఫాయిడ్ జ్వరాలు అనేది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే జ్వరాలన్నమాట. ఇందులో ఏంటంటే సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ అని 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అందులో ఏంటంటే సాల్మొనెల్లా టైఫీ ఎక్కువగా కాజ్ చేస్తుంది, హ్యూమన్స్లో కాజ్ చేస్తున్న డిసీజ్ ఏంటంటే టైఫాయిడ్. సో ఈ టైఫాయిడ్ అనేది మనం ఎట్లా గుర్తించాలి అంటే మోస్ట్లీ ఈ టైఫాయిడ్ బారిన పడ్డ వాళ్ళు ఫీవర్ తోటి వస్తూ ఉంటారనమాట. దాంతోపాటు కొంతమంది GIT సిమ్టమ్స్, అబ్డామినల్ పెయిన్తో కానీ, ఎక్కువగా విరోచనాలు, నీళ్ళ విరోచనాలు, వాంతులు, ఒళ్ళు నొప్పులతోటి పేషెంట్స్ అనేవాళ్ళు మన దగ్గర సిమ్టమ్స్ తోటి వస్తూ ఉంటారు. సో ఇది ఎట్లా మనకి సోకుతుంది? టైఫాయిడ్ అనేది ఏంటంటే ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ కన్స్యూమ్ చేసిన వాళ్ళు చూస్తూ ఉంటామండి. దాంతోపాటు ఏంటంటే అన్హైజీనిక్ సరౌండింగ్స్ ఉన్నా, లేదు కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నా, కంటామినేటెడ్ ఫుడ్, దీని ద్వారా మనకి ఏంటంటే టైఫాయిడ్ అనేది మన బాడీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. సో ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, బయట ఇప్పుడు మోస్ట్లీ బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే వైరల్ టెస్ట్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ వైరల్ టెస్ట్లో ఏమేమి ఉంటుందంటే O యాంటీజెన్, H యాంటీజెన్ని వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. అదే సాల్మొనెల్లా పారాటైఫీ అంటే O, AH అండ్ BH యాంటీజెన్స్ని టెస్ట్ చేస్తారనమాట. ఈ టైటర్స్ అంటే ఏంటి అంటే ఇవి 1:20, 1:40, 1:160, 1:320 ఇలా 4 టైప్స్ ఆఫ్ టైటర్స్లో మనం టైఫాయిడ్ వైరల్ టెస్ట్ని పరిగణిస్తూ ఉంటారనమాట. అందులో ఏంటంటే మోస్ట్లీ 1:20 కన్నా ఎక్కువగా ఉంది అంటే బయట ప్రచురించేది ఏంటి అంటే 1:20 కన్నా ఎక్కువగా ఉంది అంటే టైఫాయిడ్గా మనం పరిగణిస్తున్నారు అని చెప్పేసి ఆ రిపోర్ట్ తోటి వస్తూ ఉంటున్నారు. కానీ వైరల్ టెస్ట్ అనేది టైఫాయిడ్కి కన్ఫర్మేటరీ కాదండి. సో కన్ఫర్మేటరీ ఏంటి అంటే బ్లడ్ కల్చర్స్ తీసుకుంటారు. బ్లడ్ కల్చర్స్ అంటే ఎవరైతే జ్వరం అయితే వచ్చిందో ఆ పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ని మనం కలెక్ట్ చేసి ఒక 2 to 3 days కల్చర్ చేస్తాము. అందులో ఏ బ్యాక్టీరియా అయితే గ్రో అవుతుందో, పాజిటివ్ వస్తుందో దాన్ని మనం దానికి పరిగణిస్తూ ఉంటాం. అందులో కనుక సాల్మొనెల్లా టైఫీ కానీ పారాటైఫీ కానీ పాజిటివ్ వస్తే అప్పుడు మనం టైఫాయిడ్గా గుర్తించాల్సి ఉంటుంది. అంతేకాని వైరల్ 1:40 టైటర్ ఉంది మాకు, సో టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి బయట చెప్పారు అని చెప్పేసి ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అంత అవసరం అయితే లేదు. అదే మోర్ దెన్ 160 కన్నా టైటర్స్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనం కొంచెం టైఫాయిడ్ అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.